నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను దేవిక. బీఆర్కే ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూసుకుంటే మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆంధ్ర తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. నేడు తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి పరమశివుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. ఇక ఈ సందర్భంగా ఆలయాలు ఓం నమశివాయ నామస్మరణతో మార్మోగిపోతున్నాయి. వరంగల్ జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఇక స్వయంభూ శ్రీ శంభులింగేశ్వర స్వామి ఆలయం, కాశీబుగ్గ ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. ఇక నల్గొండ జిల్లాలోనూ శివాలయాలన్నీ నామస్మరణలతో మార్మోగుతున్నాయి. శ్రీశైల క్షేత్రంలో తెల్లవారుజాము నుంచే భారీగా భక్తులు దర్శనానికి వస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినం కావడంతో భక్తులు శివనామస్మరణతో శ్రీశైలం మార్మోగిపోతుంది. ఇక భక్తితో దీపాలను వెలిగించి తాము కోరుకున్న కోరికలు తీరాలని ఆ శివయ్యకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఎన్నో సంవత్సరాలుగా శివమాలతో దర్శనానికి వస్తున్నామని శివస్వాములు పేర్కొంటున్నారు. ఇక బొందితో స్వర్గానికి వేలతారనే నమ్మకంతో ఒకటైతే ఏ కోరికతో మహాశివరాత్రి నాడు దర్శనం చేసుకుంటామో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అని శివభక్తులు చెబుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయం భీమేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. స్వామివారిని దర్శించుకుని భక్తులు కోడెమొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక ఆలయం మొత్తం శివనామస్మరణతో మార్మోగుతుంది. ఈరోజు ఉదయం 8 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇక సాయంత్రం శంకరమఠంలో అనువంశిక అర్చకులచే మహాలింగార్చన ఉండనుంది. రాత్రి లింగోద్భవం సమయంలో శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయనున్నారు అర్చకులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేకువజాము నుంచే సుదూర ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కాళేశ్వరం చేరుకుంటున్నారు. త్రివేణి సంగమ గోదావరి నదిలో భక్తుల పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత నదిమా తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామివారి దర్శనానికి భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. గర్భాలయంలో స్వామివారికి మారేడు దళాలు సమర్పించి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తులు తరలి వస్తున్నారు. భక్తుల వాహనాలతో కొండకు వచ్చే రోడ్లు రద్దీగా మారాయి. ఇక కోటప్పకొండ ఆలయం భక్తులతో నిండిపోయింది. త్రికోటేశ్వరుడి దర్శనానికి క్యూ లైన్లో భారీగా భక్తులు. ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నామన్న పోలీసులు కొండ కింద వాహనాలు పార్కు చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. కోటప్ప కొండపైకి భక్తులు వెళ్లేందుకు 120 ఆర్టీసీ బస్సులను నడిపిస్తున్నారు. శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. సర్వాంగ సుందరంగా అధికారులు ఆలయాన్ని ముస్తాబు చేశారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు, పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. రాత్రికి స్వామివారికి నందివాహన సేవ కొనసాగుతుంది. తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అర్ధరాత్రి జరిగే లింగోద్భవ అభిషేకం వరకు భక్తులను మహాలఘు దర్శనానికి అనుమతించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో గల పంచరామ క్షేత్రం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము నుంచి ఉదయం 3:30 సమయంలో ప్రారంభమైంది. ఇక ఆ పరమేశ్వరుడిని దర్శించుకోవడానికి క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. ఇక మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు లింగోద్భవం వరకు ఏకధాటిగా అభిషేకాలు కొనసాగుతున్నాయి. ఇక లింగోద్భవం సమయంలో స్వామివారి అంతరాలయం నుంచి విమాన గోపురం వరకు పాగా సమర్పణ కార్యక్రమం గడవనుంది.